వేసవికాలం రావడంతో భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు. ఎండలు నిప్పులు కొలిమిలా మారడంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు మనుషులైతే ఏసీలు, కూలర్లు వాడుతున్నాం. మరి నోరులేని ఆ మూగజీవాల పరిస్థితి ఏంటి? ఇదే ఆలోచన వచ్చింది ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులకు. ఆలయ గోశాలలోని మూగజీవాలు ఎండవేడికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేకంగా బాతు షవర్లు ఏర్పాటు చేశారు. ఈ షవర్ల కింద ఆవులు, ఏనుగు, గుర్రం చల్లటి నీటి జల్లులో హాయిగా తడుస్తూ వేసవి తాపం నుండి సేద తీరుతున్నాయి. ద్వారకా తిరుమల ఆలయ గోశాలలో ఒంగోలు, కపిల, నిమారి, పొంగనూరు వంటి సుమారు 10 రకాల అరుదైన జాతులకు చెందిన 330కి పైగా గోవులు ఉన్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా వీటికి ఉక్కపోత లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక షెడ్లను నిర్మించారు. వాటిపై చల్లదనం కోసం ఎలిఫెంట్ క్రేకర్ అనే పాదులను పెంచుతున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ఒక్కొక్క ఆవును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాత్ షవర్ల వద్దకు తీసుకువెళ్లి స్నానం చేయిస్తున్నారు. ఆ చల్లటి నీటి జల్లుల కింద ఆవులు ఎంతో హాయిగా సేదతీరుతున్నాయి. స్నానం పూర్తయిన తర్వాత వాటిని షెడ్లలో కట్టేసి నిరంతరం తిరిగే ఫ్యాన్ల కింద ఉంచుతూ వాటికి కావలసిన పశుగ్రాసం, మంచినీళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఆలయ గోశాలలోని గోవులతో పాటు గజలక్ష్మిగా పిలిచే ఏనుగు షెడ్డులో కూడా స్పెషల్ బాత్ షవర్ ఏర్పాటు చేశారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ షవర్ను ఆన్ చేయగానే ఆ చిరుజల్లులకు ఏనుగు ఆనందంతో డ్యాన్స్ చేస్తోంది. కింద పడే నీటిని తన తొండంతో తీసి శరీరంపై చల్లుకుంటూ భక్తులకు కనువిందు చేస్తోంది. అలాగే ఆలయ అశ్వం కూడా ప్రతిరోజు ఈ షవర్ కింద స్నానం చేస్తూ సేద తీరుతోంది. ఇక్కడున్న 15 హంసల కోసం ప్రత్యేకంగా ఒక కొలన్ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ హంసలన్నీ కొలంలో దిగి చల్లగా ఈత కొడుతున్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మూగజీవాల పట్ల ఆలయాధికారులు చూపిస్తున్న ఈ జీవకారుణ్యాన్ని, ప్రేమను చూసి ఎంతగానో అభినందిస్తున్నారు. కూడా ఈ కమిటీ వారు చాలా బాగా చేస్తున్నారు. దర్శనం బాగా జరిగింది. అలాగే నేను ఎప్పుడు రాలేదు కొండకి, అది వచ్చాను కానీ ఇక్కడికి ఈ పరిశ్రమ ఎప్పుడు తిరగలేదు నేను. సరే ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ గజరాజులు ఆయనకి చాలా షెడ్ వేసారు. అలాగే వాటర్కి చేయటానికి, స్నానం చేయడానికి, వాటికి వాటర్ పెట్టడానికి చాలా అందంగా చూస్తున్నారు. అలాగే ఈ హంస వాళ్ళకి బాతులు దానికి ఒక తొట్టి కింద కట్టించారు. ఆడుగుంట గట్లకి చాలా బాగున్నది. సౌకర్యంగా పిల్లలందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు, వీటిని ఆనందిస్తున్నారు. అలాగే గోశాలకు వెళ్ళాను. గోశాలను కూడా చాలా బాధ్యతగా చూస్తున్నారు, చాలా అందంగా చూస్తున్నారు. వాటిని వాళ్ళకి వాటర్ కానీ, వాళ్ళు పెట్టే మేత కానీ చాలా బాగా చూస్తున్నారు. కానీ ఈ సిబ్బంది చాలా బాగా చూస్తున్నారు వీటిని. అలాగే ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాగే కొనసాగాలని, ఇంకా పెరిగా అభివృద్ధి చేయాలని చేసుకుని కోరుకున్నాను. చినవెంకన్న ఆలయాధికారులు మూగజీవాల కోసం తీసుకుంటున్న చర్యలను జంతు ప్రేమికులు అభినందిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.